హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రోజు చికెన్ ఉడికించిన వాటర్ తోటి రైస్ చేసుకుందాము. ఇదొక రకమైన బిర్యానీ రైస్ అనుకోండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎప్పుడు దమ్ రైస్లు అలా ఇలా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా లైట్గా కూడా మసాలాతోటి చేసుకోవచ్చు. దీనికోసం బిర్యానీ స్పైసెస్ అసలు అవసరం లేదు. నార్మల్గా మనం వాడే చెక్క మొగ్గ చాలు. రైస్లోకి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకునే లోపు, కూరగాయలంటే ఏమీ లేదులే, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఒక ఆలు అంతే. మసాలా అంటే యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు మొత్తం కలిపే వేసేసుకుందాం. నేను ఈ మధ్య పొడుపు కథల సిరీస్ స్టార్ట్ చేశాను కదా, చూస్తున్నారా మీరందరూ? చూడండి, చాలా బాగుంటున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, కొంచెం ఆన్సర్కి అటు ఇటుగా చేస్తున్నారు కానీ రైట్ ఆన్సర్ అయితే చేయటం లేదు. చాలా ఫన్నీగా నడుస్తుంది. కంపల్సరీగా మన లాంగ్ వీడియోస్ని, షార్ట్స్ని అన్నిటినీ ఫాలో అవ్వండి. మనకు కూడా కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నాయి. మీరు కూడా చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి. అన్నట్లు ఈరోజు గ్రహణం రోజు నాన్ వెజ్ తినొచ్చా? కానీ పిల్లలు కావాలన్నారు, అందుకే తీసుకొచ్చాము. జనరల్గా గ్రహణం రోజు ఎవరు నాన్ వెజ్ తినరు కదా. మామూలు డేస్లో గ్రహణం వచ్చి ఉంటే మేము కూడా తినేవాళ్ళం కాదు, కానీ సండే కదా, కంపల్సరిగా పిల్లలు నాన్ వెజ్ కావాలంటారు. ఈరోజు బ్లూ మూన్ వస్తుందంట. చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చిందంట. మనం ఈ జన్మకు మళ్ళీ ఇలాంటి మూన్ చూడలేమంటున్నారు. అది ఎంత మటుకు నిజం, మీకేమైనా తెలుసా? నాకైతే అసలు తెలీదు. కొన్ని రాసుల వారికి బాగుందంట, కొన్ని రాసుల వారికి బాగాలేదంట. కానీ చాలామంది ఏంటంటే ఇది మంచి గ్రహణమే, అందరికీ బాగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకైతే తెలీదు. మీరు రాసులు, నక్షత్రాలు అవన్నీ చూసుకుంటారా? నేనైతే అన్నీ చూసుకుంటాను. నాకు పాజిటివ్గా ఉంటే మాత్రమే తీసుకుంటాను, నెగిటివ్గా ఉంటే తీసుకోను. నెగిటివ్గా ఉందనుకో, దేవుని నామం చదువుకుంటే అది పోయిద్ది అని నా ఫీలింగు. చికెన్ ఉడికిపోయింది. ఒక జల్లి గిన్నెతోటి చికెన్ తీసి పక్కనేసేస్తున్నాను. ఆ వాటర్ తీసుకొని, మనం ఆల్రెడీ బియ్యం కడిగి ఎసురు పోసి పెట్టుకొని ఉంటాం కదా, దాంట్లో ఒక గ్లాస్ తగ్గించి పోసి పెట్టుకుంటాం. ఈ వాటర్ ఎత్తి ఆ బియ్యం గిన్నెలో పోసేసి ఉడికిస్తాను. కొంచెం పొంగు పట్టిన తర్వాత ఈలోపు మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అవన్నీ వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్, టమాటాలు వేయించుకున్న తర్వాత మసాలా వేసి కూడా వేయించి అదెత్తి మళ్ళీ రైస్లో పోయాలన్నమాట. స్పైసెస్ ఏమీ వేయను అన్నాను కదా అని అసలు చెక్క మొగ్గ కూడా వేయనని అర్థం కాదు. చెక్క మొగ్గ వేస్తాను, కొంచెం ధనియాల పొడి వేస్తాను, కొత్తిమీర, పుదీనా అవి అంటే ఇంక యాజ్ యూజువల్. బిర్యానీ స్పైసెస్ అంటే జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు అలాంటివి వేయనని చెప్తున్నాను. మన చిన్నప్పుడు మన ఇళ్ళల్లో అట్లాంటివి ఏమి ఉండేవి కావు. ఈ పట్ట, మొగ్గ ఇవే ఉండేవి. రోజు మా వారు ఏం చేశారంటే, బయట చెట్టుకి చాలా సీతాఫలాలు ఉన్నాయన్నమాట. మేము చెట్టుకి ఎప్పుడు పండితే అప్పుడు ఒక కాయ కట్ చేసుకుంటున్నాము. చాలా పెద్దగా ఉంది ఆ కాయ. దాన్ని వీడియో షూట్ చేసుకోవాలి అని నేను కొయ్యలా. ఎవరొకరి చేత తీయించుకుందాము, ఎప్పుడు నేను సెల్ఫీగా తీసుకోవడం ఎందుకులే అని. సరేలే, పిల్లలు సరిగా తీయలేకపోతున్నారు, మా వారితో తీయించుకుందామని చెప్పి ఆయన్ని బతిమలాడి మరీ వీడియోకి ఒప్పించి తీయించుకుంటానికి ఫోన్ ఇచ్చా. ఏం చేశారో తెలుసా? కెమెరా ఆన్ చేయకుండానే వీడియో తీశారు. నేను కాయ కట్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూపించి టేస్ట్ చేసి ఎన్ని చేశాను. అబ్బా, భలే ఫీలింగ్ అనిపించింది. తీరా చూస్తే ఆయన కెమెరా ఆన్ చేయలేదన్నమాట. ఆ కాయ పక్కనే ఇంకొకటి ఉందన్నమాట. అది కొయ్యి మళ్ళీ వీడియో తీస్తానన్నాడు. నువ్వేం వీడియో తీయొద్దులే, నేను పండిన తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుంటానని చెప్పేశాను ఆయనకి. భలే ఫీలింగ్ వచ్చేసింది నాకు. వీడియో అప్లోడ్ అయ్యేసరికి అది కూడా వీడియో వచ్చేసి ఉంటుంది. షార్టే కదా, తొందరగా వస్తుందిలే. అది లాస్ట్ మంత్ రాఖీ పూర్ణిమ జరిగింది కదా, అప్పుడు మీ అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చారు, రాఖీ కట్టించుకున్నారు కదా అని కామెంట్ చేశారు కొంతమంది. నేను వెళ్ళి కట్టకుండా మా అన్నయ్యే నా కోసం వచ్చారు. నాకు అదే పెద్ద గిఫ్ట్. నాకేం సపరేట్గా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అని మా అన్నయ్య ఏం వట్టి చేతులతో రాలేదు. నా కోసం ఒక మంచి శారీ తెచ్చారు. అది కూడా షార్ట్ చేశాను. షార్ట్స్లో చూడండి, చాలా బాగుండిద్ది ఆ చీర. నాకైతే భలే నచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది కదా ఆరెంజ్ కలరు, అలాంటి శారీయే. మంగళగిరి కాటను పట్టు మిక్సింగ్ అన్నమాట.
చాలా లైట్ వెయిట్గా క్యాజువల్గా సూపర్గా ఉంది శారీ. అది షార్ట్ చేశాను చూడండి, చాలా బాగుంది. రైసు ఒక పొయ్యి మీద పెట్టేసాం కదా, ఇంకొక పొయ్యి మీద మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా, ఆ ప్రాసెస్సే నడుస్తుంది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా రొటీన్ ప్రాసెస్ అని నేను పర్టికులర్గా చెప్పట్లేదు, చూసేయండి. జనరల్గా చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు ఇప్పుడు బిర్యానీలు, అందుకే పెద్ద పర్టికులర్గా ప్రాసెస్ ఏం చెప్పట్లేదు, మీరు చూసేయండి, చూస్తే తెలుస్తుంది కదా. మధ్య ఎందుకో ఎక్కువ శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది, అందుకే కొంచెం క్యాజువల్గా ఉండే శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను. కుదిరితే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, కుదరకపోతే చేయను. స్టిచ్చింగ్ వీడియోస్ తీయాలంటే మనకి ఖచ్చితంగా ఇంకొక మనిషి సపోర్ట్ అవసరము. నాకు అలా సపోర్ట్ చేయడానికి మా పిల్లలు సహకరించలేకపోతున్నారు, చిన్నవాళ్ళు అయ్యి వాళ్ళకి వీలుగాక. మా వారికి అసలు టైమే ఉండదు, ఆయన అస్సలు సహకరించడు. నేనే తీసుకోవాలి కాబట్టి అందుకే కుదిరితేనే తీస్తాను అని చెప్తున్నాను. చాలా కష్టం స్టిచ్చింగ్ వీడియోస్కి మనమే తీసుకోవాలంటే, ఇంకొక మనిషి సపోర్ట్ అయితే ఖచ్చితంగా అవసరం. ఒంగోలు షిఫ్ట్ అయిన తర్వాత ఒంగోలులో అంటే ఖచ్చితంగా మనకి పర్సన్స్ ఉంటారు, ఖచ్చితంగా అప్పుడు వీడియోస్ రెగ్యులర్గా పెడతాను. అప్పుడు ఇంకా మోడల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మనకి వీడియో తీయడానికి పర్సన్స్ ఉంటారు కాబట్టి. మసాలా వేగిన తర్వాత ఆ రైస్ హాఫ్ బాయిల్ అయింది కదా, దాంట్లో వేసేసి కలదిప్పేసాను. ఇంకొక 10 మినిట్స్ ఆగిన తర్వాత రైస్ బిగుసుకుంటుంది కదా, అప్పుడు నెయ్యి వేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా చల్లి మూత పెట్టేస్తా, అంతే రైస్ అయిపోతుంది. టైం ఎక్కువ పట్టదు, చాలా ఈజీ ప్రాసెస్. మనకి గ్యాస్ ట్రబుల్ కూడా అనిపించదు, ఎంత ఫుడ్ అయినా తినొచ్చు. మసాలా రైస్ తింటే కొంచెం గ్యాస్ ట్రబుల్ అనిపిస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎవరైనా తినొచ్చు అనమాట. అంత లైట్గా ఉంటుంది స్టమక్లో. వంట పూర్తవగానే ఫస్ట్ నేనే తింటున్నా ఈ మధ్య వీడియో కోసం. జనరల్గా మా ఇంట్లో అందరు తిన్నాక తింటాను, లేదా అందరితో కలిపి తింటాను, నేనైతే ఫస్ట్ తిన్నసలు. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికే మన పొడుపు కథల సిరీస్ కూడా స్టార్ట్ అయ్యే ఉంటుంది. అందరూ చూడండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. చాలా బాగుంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి పొడుపు కథలు. అన్నీ మా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నమాట. ఇది స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నానంటే, మా ఇంటికి పౌర్ణమి చంద్రుడు బాగా కనిపిస్తాడనమాట, ఇల్లు ఏం అడ్డం ఉండవు. అవి చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళు, చాలా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అనమాట, 2-3 ఫ్యామిలీస్ ఉండేవి అనమాట. అందరము సంబర్ అయితే చాలు పైకి వెళ్ళి పరుపులు వేసుకొని మంచాలు వేసుకొని ఎవరికి దగ్గర వాళ్ళు వేసుకొని నిద్ర వచ్చిందాకా కబుర్లు చెప్పుకుంటా పనుకునే వాళ్ళు పెద్దవాళ్ళందరూ. పిల్లలను కూడా వింటూ ఉంటాం కదా, వాళ్ళు టైంపాస్కి పజిల్స్ వేసుకుంటారు పెద్దవాళ్ళందరూ. అవన్నీ విన్నా, అవన్నీ నాకు బ్రెయిన్లో ఉన్నాయి. ఎందుకు అవన్నీ మీతో పంచుకోకూడదు అనుకున్నా, అందుకే పొడుపు కథల సిరీస్ స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పుడే బోల్డ్ అని పొడుపు కథలు వచ్చు, ఇప్పుడైతే ఇంకా బోల్డ్ వచ్చు. మా పిల్లల జనరేషన్స్కి పొడుపు కథలు అంటే ఏంటో కూడా తెలీదు. ఇలా స్టార్ట్ చేస్తే అలాంటి వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా, అందుకే పొడుపు కథల సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. నైబర్స్తో ఎవరు సరిగా మాట్లాడరు అసలు. మా చిన్నప్పుడు నైబర్స్తో ఎంత బాగుండేవాళ్ళు, అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు. ఇంట్లో పర్మనెంట్గా ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది, వాళ్ళు ఇల్లు కట్టుకొని మాత్రమే వెళ్ళారు, చాలా ఇయర్స్ ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళతో అయితే సొంత ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. మాతో వాళ్ళకైనా వాళ్ళతో మాకైనా అఫెక్షను బాండింగ్ అంత బాగుండేది. ఇప్పటికీ ఆ ప్రేమ అయితే అస్సలు పోలేదు. కానీ ఆ ఫ్యామిలీలో ఒక నెంబరే లేరు భూమి మీద. ఆయన మేము చాలా మిస్ అవుతుంటాం, తలుచుకున్నప్పుడల్లా భలే బాధేస్తుంది. ఈవినింగ్ అయిపోయింది, గ్రహణానికి ముందు నుంచే మేము బయట వెయిట్ చేస్తున్నాం అనమాట, పెందలాడే భోంచేసేసి. మేము మా పిల్లలతో భలే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భలే ఎంజాయ్ చేస్తాము. చంద్రుని చూస్తూ పాటలు పాడుకుంటూ అంతాక్షరి పెట్టుకుంటూ భలే ఉంటాం మేము. మా పిల్లలతో కలిసి చిన్నపిల్లలాగా ఆడుకుంటాను కూడా నేను. ఇలా చందమామ బాగా కనిపించే రోజుల్లో వరండాలో కూర్చొని చందమామ మీద పాటలు అంతాక్షరి కూడా పెట్టుకుంటాము. ప్రతిసారి నేనే విన్ అవుతాను, మా పెద్దోడు మారం చేస్తాడనమాట, నువ్వే విన్ అవుతావు ఎప్పుడు చూసినా అని. ఆ చిన్నోడేమో అమ్మకి పాత పాటలు అంటే ఇష్టం కదా, అందుకే బాగా పాడిద్దంటాడు. అంతేనండి ఈ వీడియో. బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.